హాయ్ ఫ్రెండ్స్, నేను మీ క్రాంతి కుమార్. జనరల్గా మనం ఒక సీన్ని షూట్ చేయాలనుకున్నప్పుడు మాస్టర్ షాట్తో స్టార్ట్ చేసి మధ్యలో మిడ్ షాట్స్, ఓవర్ ది షోల్డర్, మీడియం క్లోజ్అప్స్, అలాగే క్లోజ్అప్స్, ఇన్సర్ట్స్తో సీన్ని కంప్లీట్ చేస్తాం. అయితే ఈ షాట్స్ అన్నీ కూడా రెగ్యులర్గా ప్రతి ఫిలింకి వాడేటివే. అయితే కొంతమంది డైరెక్టర్స్ షార్ట్ కంపోజిషన్ అనేది డిఫరెంట్గా ఉండి ఆడియన్స్ అట్రాక్ట్ అయ్యే విధంగా ఉంటుంది. కారణం వివిధ రకాల కెమెరా ఎక్విప్మెంట్స్ అయినటువంటి డాలీ కావచ్చు, క్రేన్స్ కావచ్చు, జిమ్మీ కావచ్చు, స్టెడీ క్యామ్, రోనిన్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రిప్స్ అండ్ రిగ్స్ కావచ్చు. టెక్నికల్గా ఇలాంటి ఎక్విప్మెంట్స్ని యూజ్ చేసి షార్ట్ కంపోజిషన్ అనేది డిఫరెంట్గా ఉండి సినిమా చూస్తున్న ఆడియన్స్కి ఒక కొత్త అనుభూతి కలిగేలా షార్ట్స్ని షూట్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. మీరు ఏదైనా సీన్ని షూట్ చేస్తున్నప్పుడు ఆ సీన్ కంటెంట్కి తగ్గట్టు షార్ట్ కంపోజిషన్ అనేది ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ఎమోషనల్ సీన్ని షూట్ చేయాలనుకున్నప్పుడు రెగ్యులర్గా వాడే షార్ట్స్నే యూజ్ చేయాలి. అలా కాకుండా షార్ట్ కంపోజిషన్ డిఫరెంట్గా ఉంటే మాత్రం ఆ సీన్లోని ఎమోషనల్ డెప్త్ మిస్ అయ్యి చూస్తున్న ఆడియన్స్ స్టోరీ నుండి డిస్కనెక్ట్ అవుతారు. అయితే డిఫరెంట్ అప్రోచ్తో ఆడియన్స్ అట్రాక్ట్ అయ్యే విధంగా మీ షార్ట్స్ కంపోజిషన్ డిఫరెంట్గా ఉండాలంటే మాత్రం మీరు ఎంచుకున్న సబ్జెక్ట్ అనేది డెఫినెట్గా డిఫరెంట్ అయి ఉండాలి. అప్పుడే మీకు ఆ స్కోప్ అనేది ఉంటుంది. షార్ట్ కంపోజిషన్ అనేది ఒక్కో డైరెక్టర్ది ఒక్కో స్టైల్లో ఉంటుంది. ఎందుకంటే ఒక సీన్ని ఒక డైరెక్టర్ 2-3 షార్ట్స్తో క్లోజ్ చేస్తే అదే సీన్ని ఇంకో డైరెక్టర్ 10-15 షార్ట్స్తో చేయొచ్చు. ఇది డైరెక్టర్ యొక్క వే ఆఫ్ థింకింగ్ అండ్ నెరేటివ్ స్టైల్ని బట్టి షార్ట్ కంపోజిషన్ ఉంటుంది. ఆల్రెడీ కెమెరా షాట్స్, కెమెరా యాంగిల్స్, కెమెరా మూవ్మెంట్స్ గురించి, అలాగే కెమెరా లెన్స్ గురించి వీడియోస్ చేశాను. ఎవరైనా ఆ వీడియోస్ చూడని వాళ్ళు ఉంటే పైన ఐ కార్డ్స్లో, కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. ఆ వీడియోలు కూడా ఒకసారి చూడండి. ఈరోజు వీడియోలో చాలా రేర్గా వాడే పెడస్టల్ గురించి చెప్తాను. రాబో రోజుల్లో ఈ పెడస్టల్ ని ఎక్కువగా వాడతారు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. సరే, అసలు పెడస్టల్ అంటే ఏంటి? పెడస్టల్ అనేది ఒక కెమెరా సపోర్ట్. ఇట్స్ సిమిలర్ టు ఏ ట్రైపాడ్. కానీ ట్రైపాడ్ కి దీనికి తేడా కనుక మనం గమనిస్తే, స్టాండర్డ్ ట్రైపాడ్ అనేది మాన్యువల్ గా హ్యాండిల్ చేసేది. పెడస్టల్ అనేది మోటార్ త్రూ రన్ అయ్యేది. అంతేకాదు, పెడస్టల్ అలౌస్ ది కెమెరా టు మూవ్ ఇన్ ఎనీ డైరెక్షన్. ఈ పెడస్టల్ కెమెరా మూవ్మెంట్ అనేది కెమెరా టిల్ట్ కి భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే పెడస్టల్ అనేది కెమెరా యాంగిల్ తో కాకుండా సబ్జెక్ట్ కి సంబంధించి ఎంటైర్ కెమెరా వర్టికల్ మూవ్మెంట్ తో అప్ కి అలాగే డౌన్ కి అయ్యేటటువంటి దాన్ని పెడస్టల్ షాట్ అంటారు. సాధారణంగా ఈ పెడస్టల్ షాట్స్ అనేవి చూడటానికి జిబ్ ఆర్ క్రేన్ షాట్స్ లాగా ఉంటాయి. అవి బూమ్ ఆర్మ్ కి కెమెరాని అటాచ్ చేసి కౌంటర్ వెయిట్ తో బ్యాలెన్స్ చేస్తాం. బట్ పెడస్టల్ కి అలాంటివి ఏమీ ఉండవు. విజువల్ గా పెడస్టల్ షాట్స్ అనేవి కథలోని డెప్త్ ని యాడ్ చేయగలవు. పెడస్టల్ షాట్స్ ని ఎక్కువగా ఏదైనా సబ్జెక్ట్ ఆర్ ఆబ్జెక్ట్స్ ని రివీల్ చేయడానికి లేదా హైడ్ చేయడానికి ఉపయోగిస్తారు. అంతేకాదు, మనం ఏదైనా సీన్ ని షూట్ చేస్తున్నప్పుడు లొకేషన్ స్పేస్ అనేది చాలా ఇంపార్టెంట్. సపోజ్ ఒక రూమ్ లో షూట్ చేస్తున్నాం, మనకి జిబ్ ఆర్ క్రేన్ షాట్స్ కావాలి. అప్పుడు రూమ్ లో క్రేన్ ఆర్ జిబ్ ని వేయలేం కదా, ఎందుకంటే స్పేస్ సరిపోదు. అలాంటప్పుడు మీకు ఆల్టర్నేటివ్ గా ఈ పెడస్టల్ అనేది యూజ్ అవుతుంది. పెడస్టల్ కెమెరా మూవ్మెంట్ అనేది చాలా స్మూత్ గా ఉంటుంది, వితౌట్ ఎనీ జెర్కీ మూవ్మెంట్. టొరంటినో తీసిన ఇంగ్లోరియస్ బాస్టర్డ్స్ లేదా హేట్ఫుల్ ఎయిట్ మూవీస్ చూస్తే పెడస్టల్ షాట్స్ ని డైరెక్టర్ సబ్జెక్ట్ కి రిలేటెడ్ గా ఎలా యూజ్ చేసుకున్నాడో మీకు అర్థం అవుతుంది. సో ఫ్రెండ్స్, పెడస్టల్ షాట్ అంటే ఏంటో ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ గురించి తెలుసుకోవాలనుకునే వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకో మంచి టాపిక్తో తిరిగి తర్వాత వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు.